అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ కింద పనిచేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక మంచి తీపి కబురునైతే అందించడం జరిగింది. అదేంటి అంటే గనక నాయి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఎన్నికల హామీ ఉందో వాళ్ళ యొక్క వృత్తిని పెంచుతాము అనేటటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు జీవో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి సంబంధించి దేవాలయాల్లో పనిచేసేటటువంటి నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 20,000 నుంచి 25,000 చేస్తాము అనేటటువంటి హామీ అనమాట. దానికి సంబంధించే నిన్న నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి 20,000 రూపాయలు ఉన్నటువంటి ఈ వృత్తి ఏదైతే ఉందో, జీతం ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయలు పెంచుతూ 25,000 రూపాయలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ దానికి సంబంధించి కంప్లీట్ గా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది అనమాట. ఇక మనం చూసుకుంటే దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో బార్బర్స్, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కూడా తమ కష్టాలను అయితే ప్రభుత్వానికి చెప్పుకుంటా ఉండేటటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో ఎవరైతే ఈ కేశ ఖండన చేసేటటువంటి వృత్తిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అయినా కూడా హిందుత్వం అంటేనే పడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, హిందూ దేవాలయాల వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, హిందూ ధర్మాన్ని కానీ సంస్కృతిని కానీ హిందూ దేవాలయాల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళ అభివృద్ధి గురించి కానీ ఏ మాత్రం కూడా పట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాయి బ్రాహ్మణుల యొక్క ఈ న్యాయబద్ధమైనటువంటి కోరికను కూడా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళ కష్టాలు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్లకు ఎంతో స్పష్టంగా మీకు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే మీకు ఇస్తున్నటువంటి ఈ హామీని నెరవేరుస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 1 ఇయర్ లోపలనే మరొక హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుకోవడం జరిగింది. ఇక ఆ జీవోలో ఏం పొందుపరిచారు అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది. రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అనమాట. డేట్ 24/4/2025 రోజున రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 130. గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల జీవోలను విడుదల చేశారు. కానీ ఎప్పుడు కూడా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు గత 5 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాము ఇచ్చినటువంటి జీవోలను ప్రజల ముందు బహిరంగంగా పెట్టినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి జీవోను కూడా ప్రజల ముందు పెడతా ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఇందులో ఏం రాసుకుంటూ వచ్చారంటే కనుక నాయి బ్రాహ్మణులకు ఏదైతే 20,000 రూపాయలు ఇప్పటిదాకా జీవన భృతిగా ఇస్తా ఉన్నారో దాన్ని 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు ప్రతి నెలకు ఇవ్వబోతున్నట్టు ఈ జీవోలో పొందుపరచడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఏదైతే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో జయలక్ష్మి గారు, ఆవిడ సంతకం కూడా చేసి జీవోను రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని చూసిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ ఆనందం అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ట్యాగ్ వేసుకున్నారో ఇది మంచి ప్రభుత్వం అని, ఆ మంచి ప్రభుత్వం అనేటటువంటి మాటని #, రూపంలో క్రియేట్ చేసుకొని ట్రెండింగ్ కూడా చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక నాయి బ్రాహ్మణుల యొక్క ఆనందానికి కూడా అవధులు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నాయి బ్రాహ్మణులంతా ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. వాళ్ళ ఆనందాలని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.